నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇప్పుడు వచ్చేసి మేము పంచారామాలు వెళ్తున్నామండి. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ప్రతి డిపోలో పంచారామాలకి బస్ పెడుతున్నారు. ఆదివారం నైట్ 9కి అలా బయలుదేరుతుంది. సోమవారం నైట్కి వచ్చేస్తాం మనం. ఫస్ట్గా మనల్ని రాజమండ్రి తీసుకెళ్తారు. రాజమండ్రి నది స్నానం అయిపోయిన తర్వాత మనకి పంచారామాలు చూపిస్తారు. ఫస్ట్గా సామర్లకోట, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, అమరావతి చూపిస్తారండి. ఇంతవరకు పంచరామాలు. ఇప్పుడైతే అందరూ స్నానాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 2 అలా అవుతుందండి. 2 అయింది రాజమండ్రి చేరుకునేసరికి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో, బాగా అనిపించింది. అప్పుడే ట్రైన్ కూడా వెళ్ళింది. అందరూ ఇక స్నానానికి రెడీ అవుతున్నారు. స్నానం చేసిన తర్వాత ఇక ఒడ్డు మీద పూజ చేసుకొని అందరూ అట్టి తుప్పల్లో దీపం నదిలో వదిలిన తర్వాత ఇక రావి చెట్టు ఉంది, అక్కడ కూడా పూజ చేసుకున్నారు. పూజ చేసుకున్న తర్వాత అక్కడికి అయ్యగారు వచ్చారండి. ఒక పెద్ద ఆయన స్వామి అయ్యగారు. ఆ అయ్యగారికి శాలిగ్రాహనం దానం చాలామంది ఇచ్చారు. మేము కూడా ఇచ్చాము. అక్కడ అందరూ ఇస్తుంటే ఇక పసుపు రాసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా స్నానం చేస్తున్నారు. నేను ఒడ్డు మీద నుంచొని ఉన్నాను. నా వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆరోగ్య ఐశ్వర్యాగ్ర స్వయం పాకదానం సంప్రదేన మమ. ఓం నమ శివాయ. సత్యవతి నామదేశ్య, సత్యప్రసాద్ నామదేశ్య, మౌనిక నామదేశ్య, సాత్విక్ నామదేశ్య. సకుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య విద్యార్థం చెప్పు తల్లి. కార్తీక మాసమే బ్రాహ్మణ శాలిగ్రామదానం సంప్రదేన మమ. శిలాచక్రే భువనాని చతుర్దశ. శాంతిరస్తు పుష్టిరస్తు ఆరోగ్యమస్తు ఆయురారోగ్య ఐశ్వర్య విద్యరస్తు. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. ఉర్వారుక మేవ బంధనాన స్మృత రుష్మీయ మమృతాత్. ఓం నమ శివాయ. కార్తీక మాసమే బ్రాహ్మణ శాలిగ్రామదానం సంప్రదేన మమ. ఓం నమ శివాయ. ఉండమ్మా, కంగారు పడకు. అవునే గోత్రావిద్ర ఆయురారోగ్య. మొదటిగా సామర్లకోట స్వామివారిని శివయ్యని దర్శనం చేసుకున్నామండి. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. తెల్లారుజామున అయింది. అలాగా అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. టీ మేము సామర్లకోట దర్శనం అయిపోయాక వెళుతుంటే ఏదో పట్నాలు దేవుడు అంటండి, పట్నాలు చేస్తారంట ఇక్కడ. అందరూ స్వామివారి వేషధారణలో ట్రాక్టర్లకు లైటింగ్ అలా చాలా బాగుంది చూడటానికి. నాకైతే దీని గురించి ఏమీ తెలియదు. బాగుందని వీడియో ఇప్పుడు ద్రాక్షారామం వచ్చామండి దర్శనానికి. ఎంత ప్రశాంతంగా ఉందో.
దర్శనానికి వెళ్తున్నాము. బాక్స్ కవర్ పట్టుకోవచ్చు, ఆ కవర్ పట్టుకోవచ్చు. ఓం నమ శివాయ. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే బస్సు ఎక్కేసామండి. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేసింది. అది చూడడానికి ఎంత బాగుందో. మూడవ క్షేత్రం పాలకొల్లు. ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నాము. వెంటనే దర్శనానికి వెళ్ళిపోతాము. కాల్తీ చీటీ ఏమన్నా టోకెన్ అక్కడ ఉండే షాప్లో పాలకొల్లులో దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చేసి దీపం పెట్టుకొని దండం పెట్టుకున్నామండి. ఇక దీపం పెట్టుకున్న తర్వాత ఇక మళ్ళీ బస్ దగ్గరికి బయలుదేరాము. చాలా రష్గా ఉంది, సోమవారం కదా. దయచేసి అందరూ టికెట్కి వెళ్ళటం మంచిదండి. ఉచిత దర్శనం లైన్ అయితే చాలా రష్గా ఉంటుంది. 50 రూపాయల టికెట్ అయితే తొందరగా. మరియు శ్రీ రేఖల ఆపరేషన్ కర్రి కిరణ్ కుమార్ మనోజ్ కుమార్ గారు, అలాగే
భీమవరం స్వామివారి దర్శనానికి వచ్చాము. అసలు ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉందండి, ఫుల్ రష్. ఓం నమః శివాయ. లాస్ట్ లో అమరావతి చేద్దామంటే వెళ్ళి బట్టలు దర్శనం తెచ్చుకుందాం ఫ్రెష్గా. చేసుకొని బయలుదేరామండి. నాకు అడుగు